హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. మన ఏపీలో అయితే కౌశలం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. నేను వాటి గురించి అయితే వీడియోస్ కూడా చేశాను. చాలా వాటికి చూడని వాళ్ళు ఉంటే అవి కూడా ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే నేను ఎగ్జామ్ రాశాను అని చెప్పాను కదా, నాకైతే 74 మార్క్స్ అయితే వచ్చాయి. మనం మెయిల్లో అయితే చెక్ చేసుకోవచ్చు మార్క్స్ ఎలా అని చెప్పేసి. ఆ మార్క్స్ అలా చెక్ చేస్తున్నప్పుడు అయితే అక్కడ మనం ఎగ్జామ్లో ఏమేం క్వశ్చన్స్ వచ్చాయో అవైతే వచ్చాయి. సో అవి మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏమొచ్చాయి అనేది నేను కంటిన్యూగా పెడతాను, మీరు చూడండి. నేను వాటికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, జస్ట్ పెట్టేస్తాను. ఆన్సర్ కూడా అంటే నేనేం పెట్టాను, అది రైటా రాంగా అనేది మ్యాక్సిమం ఎగ్జామ్లోనే తెలిసిపోయింది. అదే నేనైతే అవి వచ్చినవి స్క్రీన్ షాట్ తీసి అయితే మీకు కంటిన్యూగా పెడుతున్నాను. యాక్చువల్గా మనకైతే ఎగ్జామ్లో బిట్స్ వచ్చేసి 40 బిట్స్ ఉంటాయని చెప్పాను కదా. యాక్చువల్గా ఏంటంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ మీదేమో 10 బిట్స్ ఉన్నాయి, టెక్నికల్ మీద 20 బిట్స్ ఉన్నాయి, సైకోమాట్రిక్ మీద 10 బిట్స్ ఉన్నాయి అనమాట. ఈ సైకోమాట్రిక్ మీద 10 బిట్స్ అనేవి మనకు కనిపించట్లేదు. ఓన్లీ 30 బిట్స్ అంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద 10 బిట్స్ అండ్ టెక్నికల్ మీద 20 బిట్స్, మొత్తం 10 + 20 30 బిట్స్ అనేవి మనకైతే ఆ మెయిల్లో అనేది కనిపించాయి. సో నేను ఆ బిట్స్ అనేవి మీకు స్క్రీన్ షాట్ తీసి నేను కంటిన్యూగా పెడుతున్నాను, చూడండి. మళ్ళీ తర్వాత వచ్చేసి లాస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో 3 క్వశ్చన్స్ ఏం అడిగారు అనేది కూడా నేను ఆ క్వశ్చన్స్ ఏం అడిగారు అనేది 3 క్వశ్చన్స్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, చూసేయండి. ఏంటంటే యాక్చువల్గా నా హెల్త్ బాగాలేదు కాబట్టి నేను వాటికి ఏమి ఎక్స్ప్లెనేషన్ అయితే ఏమి ఇవ్వట్లేదు. సో ఏంటంటే అందుకే కంటిన్యూగా పెడుతున్నాను. రైట్ ఆన్సర్స్ కూడా అక్కడే తెలిసిపోతుంది, ఒకసారి చెక్ చేయండి. నేను మళ్ళీ ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి అంటే చాలామంది అడిగారు పెట్టండి అని చెప్పి, దట్స్ వై నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ నేను చెప్తున్నాను ఇవే క్వశ్చన్స్ మీకు వస్తాయి ఎగ్జామ్లో అని అయితే నేను క్లారిటీగా చెప్పలేను. బట్ కాకపోతే ఏంటంటే చాలా మందికి ఉంటుంది కదా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పి చాలా అడిగారు కాబట్టి చాలా మంది, నేను దానికోసం అడిగిన వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో ఈ క్వశ్చన్స్ అయితే పెడుతున్నాను. సేమ్ ప్యాటర్న్ కూడా మీకు రావాలని అయితే రూల్ లేదు, బట్ కానీ నా ఎగ్జామ్లో నాకేం క్వశ్చన్స్ వచ్చాయని మీకు చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్. పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చేయండి. బాయ్ ఎవ్రీవన్.